మీరు మన ఛానల్ ఓపెన్ చేస్తే ప్లేలిస్ట్స్ ఉంటాయి. ఆ ప్లేలిస్టుల్లో స్పెషల్ రికమెండేషన్స్ అని 5 వీడియోస్ ఉంటాయి. ఆ స్పెషల్ రికమెండేషన్స్లో ఇవాల్టి వీడియో 6వ వీడియో. ఏంటి సడన్గా ఇప్పుడు బాగానే ఉన్నాంగా. ఎలాంటి రికమెండేషన్ కాదు. మీరు కనుక ఈ సినిమాని చూస్తే ఖచ్చితంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని పొందుతారు. ఒక మంచి సినిమా చూసిన ఆ సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. ఒక్క రికమెండేషన్ కాదు, ఇవాళ 3 రికమెండేషన్లు. అలా ఎందుకంటే ఈ సినిమాకి 3 పాటలు ఉన్నాయి. ఏంటి మమ్మీ ఎవడీడు? అండ్ జానర్ కూడా హర్రర్, థ్రిల్లర్, స్లాషర్. నెట్ఫ్లిక్స్లో 2021లో వారానికి ఒక సినిమా రిలీజ్ అయింది. 3 వారాలు వరుసగా రిలీజ్ అయిన వెంటనే చూసేవాడిని నేను. అప్పుడు చాలామంది మా ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేశాను ఇది. వాళ్ళకు కూడా ఈ సినిమాలు చాలా బాగా నచ్చాయి. ఇప్పటికే నాకు థ్యాంక్ యూ చెప్తారు ఆ సినిమాని రికమెండ్ చేసినందుకు. హర్రర్ స్లాషర్ సినిమా కాబట్టి డెఫినెట్గా నైట్ టైం ఒంటరిగా హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూడండి. ఆ థ్రిల్ మాత్రం ఎప్పటికీ మర్చిపోరు. ఈ సినిమాలో మన స్ట్రేంజర్ థింగ్స్లో యాక్ట్ చేసిన మ్యాక్స్ సాడిసింగ్ కూడా ఉంటుంది. అండ్ డైరెక్టర్ కూడా ఒక అమ్మాయి. చాలా ఇంపాక్ట్ఫుల్గా, గ్రిప్పింగ్గా, ఇంట్రెస్టింగ్గా, కొత్తగా తీశారు. సినిమాలో 3 పార్ట్లు ఉంటాయన్నా కదా. ఫస్ట్ పార్ట్ ఏమో ప్రజెంట్లో జరిగిద్ది. ఆ సెకండ్ పార్ట్ ఏమో కొంచెం పాస్ట్లోకి వెళ్తుంది, ఫ్లాష్ బ్యాక్ టైప్. ఆ 3వ పార్ట్ అయితే ఇంకా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిద్ది. ఆ 3వ పార్ట్ ఎండ్కి వచ్చేసరికి మళ్ళీ ప్రజెంట్కి వచ్చి మొత్తం కనెక్ట్ అవుతుంది. ఆ డాట్స్ని చాలా బాగా కనెక్ట్ చేశారు. ఈ కనెక్షన్స్ అనేవి చాలా బాగా రాసుకొని బాగా స్క్రీన్ ప్లే ద్వారా ఎస్టాబ్లిష్ చేసి సర్ప్రైజ్ ఫీల్ అయ్యే ఎలిమెంట్స్తో మనకు ఒక నెక్స్ట్ లెవెల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చారు. టెక్నికల్ పరంగా చూసుకున్నా సరే ఈ సినిమా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ సినిమాటోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మనకి ఒక ప్రాపర్ హర్రర్ సినిమా చూస్తున్న ఫీలింగ్ని తెస్తుంది. ఈ హర్రర్ జానర్లో కూడా ట్విస్టులు రాసుకున్నారు. ఆ ట్విస్టులకి అయితే మనం ఇంకా బాగా సర్ప్రైజ్ అవుతాం. హైలీ రికమెండెడ్ ట్రైలాజీ ఇది. వాళ్ళు క్రియేట్ చేసిన ఆ ఎన్విరాన్మెంట్తో కూడా మనకి ఆ క్రీపీ ఫీలింగ్ వస్తుంది. పెద్ద పెద్ద జంప్ స్కేర్స్ అలాంటివి ఉండవు కానీ అట్మాస్ఫియరిక్ హర్రర్ని బాగా క్రియేట్ చేశారు. స్టోరీలో దమ్ము ఉంది, స్క్రీన్ ప్లే ఫాస్ట్గా ఉంటుంది, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అద్భుతంగా ఉంటాయి. ఇంతకు మించి ఏం కావాలి ఇంకా. అండ్ ఈ సినిమాలో కొన్ని డెత్ సీన్స్ ఉంటాయి. అవి కూడా చాలా బ్రూటల్గా తీశారు. అండ్ మెయిన్గా 3వ పార్ట్లో అయితే కొన్ని సీన్లకి బాడీ మొత్తం షివర్ అయిపోద్ది. అండ్ ఇప్పటికే మీరు చాలా ల్యాగ్ అయింది అనుకుంటారు. సినిమా పేరు చెప్తాను. సినిమా పేరు వచ్చేసి ఫియర్ స్ట్రీట్ ట్రైలాజీ. ఫస్ట్ పార్ట్ ఏమో ఫియర్ స్ట్రీట్ 1994, సెకండ్ పార్ట్ ఏమో ఫియర్ స్ట్రీట్ 1978, థర్డ్ పార్ట్ ఏమో ఫియర్ స్ట్రీట్ 1666. 3 సినిమాలు కూడా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్నాయి. తెలుగులో లేదు, ఇంగ్లీష్లోనే చూడండి. అండ్ చెప్పినట్టు నైట్ టైం ఒంటరిగా హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూడండి. రీసెంట్గా ఫియర్ స్ట్రీట్ ప్రామ్ క్వీన్ అని ఇంకో సినిమా వచ్చింది. ఆ సినిమా గురించి నేను మాట్లాడలేదు, ఒరిజినల్ ఫియర్ స్ట్రీట్ ట్రైలాజీ గురించి మాట్లాడుతున్నాను. ఆ 3 సినిమాలు మీరు చూడండి. చూశాక ఎలా అనిపించిందో కింద కామెంట్ ద్వారా నాకు తెలపండి. నాకు నచ్చింది కదా అని అందరికీ నచ్చాల్సిన పని లేదు. మీకు నచ్చకపోయినా సరే కింద వచ్చి కామెంట్ చేయండి. డెఫినెట్గా ఏ మస్తు సినిమా ఇది. అస్సలు మిస్ అవ్వకండి. సో అది మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను మీ ఫిల్మీ ట్రాక్స్ మన మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.